హాయ్ అండి, ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం ఆయిల్ వేసాను, కుక్కర్లో ఆనియన్స్ వేస్తున్నాను, అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా పసుపు అండి, తర్వాత టమాటా వేయాలండి. వేసుకొని కొద్దిసేపు మగ్గే వరకు ఉంచాలి. దాంట్లోకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేస్తానండి. సాల్ట్ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ కూడా 2 మిక్సీ చేసినాయండి. జీలకర్ర మెంతుల పౌడర్ ఇది వేస్తే టేస్ట్గా ఉంటుంది బాగా, అందుకోసం నూనెలోనే వేసుకోవాలి. దీన్ని కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మటన్ వేసేయాలండి. బాగా నూనెలో మగ్గనివ్వాలి. వేసుకొని మటన్ వేస్తాను. బాగా మగ్గిందండి, కొంచెం ఆయిల్ కూడా తేలింది. ఇప్పుడు కారం వేసుకుందాం. సరిపడా కారం కూడా వేయాలి. కారం 2 స్పూన్స్ వేస్తున్నానండి. మేమైతే కొద్దిగా ఎక్కువగానే తింటాం, నాన్ వెజ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. మరి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం. బాగా నూనె తేలిందండి, మంచిగా ఉడికింది. దీంట్లో ఇప్పుడు వాటర్ సరిపడా వాటర్ వేద్దాము. చూద్దామండి మటన్ ఉడికిందా, కర్రీ ఎలా ఉందో చూద్దాము. బాగా ఉడికిందండి. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పౌడర్ వేద్దాము. 1 స్పూన్స్ సరిపోతుందండి. ధనియా పౌడర్ కొంచెం, గరం మసాలా, ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా 1 స్పూను చింతపండు రసం అండి. చింతపండు రసం వేస్తే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఉడికిన తర్వాతే వేయాలి. ఫస్ట్ వేస్తే ఉడకదండి. కర్రీ మొత్తం అయిన తర్వాత వేసి కొద్దిసేపు పొయ్యి మీద పెట్టి సిమ్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. బాగా ఉడుకుతుందండి. ఈ 5 మినిట్స్ తర్వాత బంద్ చేసేయాలి, అంతే. చూడండి, విజిల్స్ అయిపోయి తీసాను. కర్రీ ఇలా అయింది. నా ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.